హలో ఫ్రెండ్స్, ఇది చికెన్ కర్రీ అనుకుంటున్నారు కదా మీరు కూడా. యాక్చువల్గా ఇది చికెన్ కర్రీనో కాదో మీరే చూస్తే మీకే అర్థమవుతుంది. యాక్చువల్గా మా పిల్లలు కూడా తినేటప్పుడు కూడా తిన్నాక కూడా గెస్ చేయలేకపోయారు. ఇదేంటి మమ్మీ చెప్పు అనేసి అడిగారు. అప్పుడు చెప్పాను, ఇది చికెన్ కర్రీ కాదు, ఎగ్తో చేశాను అని చెప్పి. ఇప్పుడు ఆ ప్రొసీజర్ ఏంటో మీకు కూడా చూపిస్తాను. ఒక 8 ఎగ్స్ తీసుకొని వాటిని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని మిరియాల పొడి ఒక 5-6 పంప్స్ మిరియాల పొడి కలుపుకోవాలి దాంతోపాటు రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. వేసి బాగా అన్నీ కలిసే వరకు మిక్స్ చేసి ఒక బౌల్లో పోసేసి, ఆ బౌల్ని ఇడ్లీ పాత్ర అడుగున వాటర్ వేసేసి ఇడ్లీ పాత్రలో పెట్టేసి ఆ లిడ్ని క్లోజ్ చేసేసి ఉడికించేసేయాలన్నమాట. ఉడికించేసిన తర్వాత అలా ఉడికిన తర్వాత ఇదిగో ఇలా వస్తుంది. దీన్ని చిన్న చిన్న పీసెస్గా స్క్వేర్ టైప్లో కట్ చేసి పక్కన పెట్టుకున్న. వేరే పాన్లో 1/2 స్పూను మెంతులు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు తీసుకొని లైట్గా స్లోలో రోస్ట్ చేసుకోవాలన్నమాట. ఈ రోస్ట్ చేసుకున్న దాన్ని మిక్సీ జార్లో పెట్టుకోవాలి. అలాగే అదే పాన్లో కొన్ని జీడిపప్పు, కొంత నువ్వులు కలిపి మరలా రోస్ట్ చేసుకోవాలన్నమాట. అలా రోస్ట్ చేసుకుని ఇది జీడిపప్పు అంతా వేగి దించే ముందు నేను నువ్వులు వేసానండి. నువ్వులకి ఎక్కువ వేడి అవసరం లేదు కదా. వేసి అవి కూడా వేరే జార్లో తీసి పెట్టుకున్నాను అనమాట. ఇవి రెండూ కలిపి మిక్సీ పట్టకూడదు, వేరువేరుగా మిక్సీ పట్టాలన్నమాట. ఫస్ట్ ఏ అయితే వేయించానో ఆ స్పైసెస్లో చిన్న ఒక 50 గ్రామ్స్ అంత చింతపండుని తీసి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకొని ఆల్రెడీ నేను పండు మిరగాయని తొక్కు పెట్టి ఉంచాను. తొక్కుని 1/2 కేజీ మిక్సీ దాంట్లో వేసేసి గ్రైండ్ చేసుకోవాలన్నమాట. అలాగే వేరే పాన్లో ఆయిల్ తీసుకొని దానిలో ఏవైతే మనం బాయిల్ చేసిన ఎగ్స్ పీసెస్ ఉన్నాయో అవి వేసి ఇలా చక్కగా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. వేయించుకొని పక్కకు తీసుకొని దాంట్లో ఒక 1/2 కేజీ ఆనియన్స్ కట్ చేసి వేసాను. తర్వాత ఒక 2 పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర, కరివేపాకు, కొంచెం సాల్ట్ వేసి వేయించాను అనమాట. అవి దోరగా చక్కగా గోల్డ్ కలర్లో వేగిన తర్వాత టమాటోస్ యాడ్ చేశాను. ఆ టమాటోస్ యాడ్ చేసిన తర్వాత ఆల్రెడీ మిక్సీ పట్టి పెట్టుకున్న పండు మిరపకాయ గుజ్జు ఉంది కదా, అది 3 స్పూన్స్ వేసాను. 3 స్పూన్స్ వేసి దాంట్లో కొంచెం వేయించిన జీలకర్ర పొడి వేసాను. వేసి మిక్స్ చేసి ఈ ఎగ్స్ కూడా కలిపి దానిలో కలిపేసి మిక్స్ చేశాను అనమాట. పైన ఆల్రెడీ మనం క్యాషూనట్ అండ్ నువ్వులు కలిపి మిక్సీ పట్టుకున్న ఆ పొడిని వేసాను. దానిపైన కొంచెం గరం మసాలా వేసాను, చాలా కొంచెం గరం మసాలా వేసాను. తర్వాత దాని మీద కొత్తిమీర వేసి గార్నిష్ చేశాను ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ సేమ్ చికెన్ కర్రీ లాగే ఉంది. మీరు చెప్పకపోతే ఏదైంది వాళ్ళు కూడా చెప్పలేరు.